కసుమూరు దర్గా భారతదేశంలో అతి ప్రసిద్ధిగాంచిన దర్గాలలో కసుమూరు దర్గా ఒకటి. కసుమూరు దర్గాలో కొలువై ఉన్న హజరత్ కాలేషా పీర్ మస్తాన్ వలీ బాబా గారి యొక్క జీవితం గురించి మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం. అది 18వ శతాబ్దం ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరంలో హజరత్ మస్తాన్ వలీ బాబా గారు జన్మించారు. ఈయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించటంతో చిన్నతనం నుండే దేవుడిని ప్రార్థించుకుంటూ దైవ ధ్యానంలో వివిధ ప్రాంతాలను తిరుగుతూ ఉండేవారు. ఆ క్రమంలోనే హజరత్ మస్తాన్ వలీ బాబా గారు నెల్లూరు జిల్లాలో ఉన్న కస్మూరు గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో నెల్లూరును ఆర్కాటు నవాబులు పరిపాలించేవారు. కస్మూరు గ్రామంలో నివసించే ఒక గొల్లవారి ఇంటికి ఒకరోజు బాబా గారు వెళ్లి అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలిచారు. ఆ ఇంట్లో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చి బాబాగారి వైపు చూస్తూ ఈయన ఎవరో ఊరికి కొత్తవాడిలా ఉన్నాడు అని అనుకుంటూ ఏం కావాలి అని అడిగింది. అప్పుడు బాబాగారు దాహంగా ఉంది, తాగడానికి నీళ్లు ఇస్తారా అని అడిగారు. బాబా ముఖంలో ఉన్న చిరునవ్వు మరియు ప్రశాంతత, ఆ తేజస్సును చూసి ఆ గొల్ల మహిళ ఆశ్చర్యపోయింది. సరే ఆగండి, తీసుకువస్తా అని లోపలికి వెళ్లి గ్లాసు నిండా మజ్జిగను తీసుకువచ్చి ఇచ్చింది. బాబా గారు ఆ మజ్జిగను తృప్తిగా తాగి ఆ గొల్ల మహిళతో ఇలా అన్నారు, అమ్మా, నేను త్రాగడానికి మంచినీళ్లు అడిగితే మీరు చల్లని మజ్జిగ ఇచ్చారు. నేను మీకు రుణపడ్డాను. ఆ రుణం నేను మీకు తప్పక చెల్లించాలి. నేను మీకు రుణపడ్డాను, ఆ రుణం తప్పక చెల్లించాలి. నేను మీకు ఏదైనా పని చేసి పెడతాను, చెప్పండి అని అన్నారు. ఆ మాటలను విన్న ఆ స్త్రీకి ఈయన ఎవరో గొప్ప వ్యక్తిలా ఉన్నారు అని అనిపించింది. దానికి ఆ స్త్రీ, అయ్యో పర్వాలేదు, ఎండన పడి వచ్చారు, దాహం తీర్చాను. ఆ మాత్రానికి మీరు నాకు పని చేసి పెట్టవలసిన అవసరం లేదు. అదీకాక మీరు ఈ ఊరికి కొత్తవారిలా ఉన్నారు, మీ చేత ఏ పనైనా ఎలా చేయించుకోగలను అని చెప్పి తన దగ్గర ఉన్న గొర్రె పిల్లలను మేపడానికి బయలుదేరబోయింది. అంతలోనే బాబాగారు, ఆగండమ్మా, ఆ గొర్రె పిల్లలను నేను మేతకు తీసుకెళ్తాను అని అన్నారు. ఆ గొల్ల మహిళ బాబాగారి మాటను కాదనలేకపోయింది. బాబాగారు అక్కడి నుండి గొర్రె పిల్లలను తీసుకుని బయలుదేరి వాటిని మేపడానికి కొండపైకి వెళ్లారు. కొద్దిసేపు గడిచింది. అంతలోనే ఆ స్త్రీ యొక్క భర్త ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉండవలసిన గొర్రెలు లేవు. మేతకు తీసుకెళ్లాల్సిన భార్య ఇంట్లోనే ఉంది. అది చూసి భార్యతో, ఇంట్లోని గొర్రె పిల్లలు ఏమయ్యాయి, నువ్వేగా మేతకు తీసుకెళ్ళాలి అని అడిగాడు. దానికి ఆ స్త్రీ జరిగిందంతా చెప్పింది. అది విన్న భర్త, అయ్యో పిచ్చిదానా, అతని మాటలు విని గొర్రె పిల్లలు ఎలా ఇచ్చి పంపావు, అతను వాటిని దొంగలిస్తే ఏం చేస్తాం అని భార్యపై కోప్పడుతూ బాబాను వెతకడానికి బయలుదేరాడు. అలా వెతుక్కుంటూ అతను కొండపైకి చేరుకున్నాడు. అప్పటికి బాబా గొర్రె పిల్లలను మేతకు వదిలి కొంచెం దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని చేతిలో తస్బీ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. గొర్రె పిల్లలను వెతుక్కుంటూ వచ్చిన ఆ గొల్లవాడు అలా ఒక చెట్టు చాటున దాక్కొని బాబాను గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ గొర్రెలపైకి ఒక పులి దాడి చేసింది. వాటిలో ఒక గొర్రె పిల్లను చంపేసింది. ఆ గొర్రెపిల్ల యొక్క తల మరియు మొండెం వేరుగా నేల మీద పడిపోయాయి. ఇదంతా చెట్టు చాటు నుండి చూస్తున్న గొల్లవాడికి భయం వేసింది. తన గొర్రెపిల్ల చనిపోయినందుకు చాలా బాధ కలిగింది మరియు బాబా మీద విపరీతంగా కోపం పెంచుకొని బాబాకు కూడా ఇలాంటి గతే పట్టించాలి అని అనుకున్నాడు. కానీ అంతలోనే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ గొల్లవాడు అలా చూస్తూ ఉండిపోయాడు. పులి దాడి చేసిన గొర్రెపిల్లను చూస్తూ మస్తాన్ వలీ బాబా తన చేతిలో ఉన్న దండంతో నేలపై అలా కొట్టగానే ఒకటి కాస్త 2 గొర్రెపిల్లలుగా సజీవంగా మారిపోయాయి. ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న గొల్లవాడు ఆశ్చర్యపోయాడు. తాను బాబాను ఎంత అపార్థం చేసుకున్నాడో తెలుసుకొని బాబాకు క్షమాపణలు చెప్పాడు. వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యతో జరిగిన అద్భుతాన్ని గురించి, బాబాగారి యొక్క మహిమ గురించి చెప్పి ఆ దేవుడే ఆయనను పంపినట్టు అన్నాడు. మనం బాబాకు సేవలు చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. మన ఊరికి ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు, దేవుడు చల్లగా చూస్తాడు అని అన్నాడు. దానికి అతని భార్య, నేను చెప్పాను కదండి, ఆయన దేవుడు పంపిన దూతే అయ్యుంటాడు అని చెప్పింది. అప్పటి నుండి ఆ ఇంట్లో వంట అయ్యాక మొదటిగా మస్తాన్ వలీ బాబా గారికి పెట్టి ఆ తర్వాత మాత్రమే వారు తినేవారు. అలా కొంతకాలం గడిచాక ఆ గొల్లవారి కొడుకుకు పెళ్లి అయ్యింది. ఇంటికి కొత్త కోడలు వచ్చింది. మస్తాన్ వలీ బాబా గారికి చేపల కూర అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆ కుటుంబంలోని 2 భార్యాభర్తలు మరొక ఊరికి వెళుతూ పెద్ద చేపలు మరియు చిన్న చేపలు తీసుకొని వచ్చారు. ఇంట్లోని తమ కోడలకు ఇచ్చి
బాబాగారికి పెద్ద చేపలు మాత్రమే వండిపెట్టు అని చెప్పి బాబాగారి గౌరవానికి మరియు మర్యాదకు ఎలాంటి లోటు కలగకుండా చూసుకో అని చెప్పి బాబాగారి గురించి కొత్త కోడలికి అన్ని విషయాలు చెప్పి వెళ్లారు. కోడలు పెద్ద చేపలు మరియు చిన్న చేపలు 2 కూరలు చేసింది. పెద్ద చేపల కూరను ఉట్టి మీద దాచిపెట్టి భోజన సమయంలో ఇంటికి వచ్చిన మస్తాన్వలి బాబా గారికి చిన్న చేపల కూరను వడ్డించింది. అది చూసిన బాబా ఆ కోడలితో, మీ అత్తగారు నా కోసం పెద్ద చేపల కూర తెచ్చి పెట్టింది కదా, ఆ కూరను వడ్డించమ్మా అని అన్నారు. దానికి ఆ కోడలు, అయ్యో బాబా, పెద్ద చేపలు అలాగే ఉన్నాయి, ఇంకా వండలేదు అని బాబాతో అబద్ధం చెప్పింది. దానికి బాబా నవ్వుకొని పెట్టింది తిని వెళ్ళిపోయారు. కాసేపు గడిచాక కోడలు తన భర్తతో భోజనం చేయటానికి ఉట్టి మీద ఉన్న చేపల కూరను కిందకు దించింది. తీసి చూసి ఆశ్చర్యపోయింది. తాను బాబాతో ఏదైతే అబద్ధం చెప్పిందో అదే అక్కడ నిజమైంది. ఆ పెద్ద చేపలు కుండలో బ్రతికే ఉన్నాయి. తను చేసిన తప్పుకు గుండె పగిలేలా ఏడ్చింది. అత్తగారు రాగానే జరిగిందంతా చెప్పి బాధపడింది. అత్తగారు కోడలితో, ఎంత పని చేశావమ్మా, ఆయన ఎవరనుకున్నావు, ఆ దేవుడు మన కోసం పంపిన దూత, ఆయనకు సేవలు చేయటం మన అదృష్టం, ఇప్పుడు ఆ అదృష్టాన్ని నువ్వు దూరం చేశావు అని బాధపడింది. ఇద్దరు అత్తాకోడళ్లు కలిసి బాబా గారికి క్షమాపణలు చెప్పాలని బయలుదేరారు. కొండపై బాబా ధ్యానంలో ఉండగా అత్తాకోడళ్లు వెళ్ళి, మమ్మల్ని క్షమించు బాబా, తప్పు జరిగిపోయింది అని మొరపెట్టుకున్నారు. బాబా వారితో, మీరు బాధపడకండి, మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఆ దేవుడు నాకు ఈ రోజు వరకు మాత్రమే అనుమతినిచ్చాడు, ఇక మీదట మీ ఇంటి భోజనం చేయలేను అని చెప్పి బాబా అక్కడే ప్రార్థన మరియు ధ్యానం చేసుకుంటూ ఉండిపోయారు. అప్పుడు మస్తాన్వలి బాబా వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉంటుంది. కొండ మీద ఉన్న బాబా ఆయన దగ్గరకు వచ్చే వాళ్లకు వైద్యం చేస్తూ, మందులు ఇస్తూ, మంచిని చెప్తూ ఉండేవారు. అలా అక్కడికి జనం ఎక్కువగా రావడం మొదలైంది. ఆ సమయంలో నెల్లూరును పాలించే రాజుకు సంతానం లేదు. ఆ రాజుకు ఆ నోట ఈ నోట బాబా గారి గురించి తెలిసింది. ఒకరోజు బాబాను దర్శించుకోవటానికి బాబా దగ్గరకు రాజు వెళ్ళాడు. తన సంతాన సమస్య గురించి బాబాకు చెప్పి, పరిష్కారం చూపండి బాబా అని వేడుకున్నాడు. అప్పుడు బాబా, మీకు సంతానం కలగాలంటే వంట చేసి అందరికీ అన్నదానం చేయండి అని చెప్తారు. వెంటనే రాజు ఆ ప్రాంతంలోనే వంటలు చేయించి అందరికీ అన్నదానం చేస్తాడు. తర్వాత ఆ రాజు బాబా దగ్గరకు వెళ్ళి, బాబా, మీరు చెప్పినట్టు అన్నదానం చేశాను, నా కోరిక నెరవేరుతుందా అని అడిగాడు. దానికి బాబా నవ్వుతూ, నువ్వు వంట చేసి అన్నదానం చేయాలి అని చెప్పాను, కానీ నువ్వు ఏమి చేశావు, అన్ని పనులు నీ పనివాళ్ల చేత చేయించావు, అప్పుడు ఆ భగవంతుడు నీ కోరికను ఎందుకు తీరుస్తాడు అని అన్నాడు. దాంతో ఆ రాజుకి తీవ్రమైన దుఃఖం కలిగి బాబాను వేడుకున్నాడు. బాబా ఆ రాజుతో, నువ్వు నీ భార్య అన్నదానానికి కావలసిన అన్ని సౌకర్యాలను మరియు సామాగ్రిని సమకూర్చి స్వయాన మీ చేతుల మీదుగా వంట వండి అన్నదానం చేయండి, మీ కోరికను తప్పకుండా ఆ భగవంతుడు నెరవేరుస్తాడు అని బాబాగారు ఆ రాజుతో చెప్తారు. వెంటనే రాజు బాబాగారు చెప్పినట్టుగా తామే బియ్యం కడిగి, కూరగాయలు కోసి, తమ చేతులతో వంట వండి అందరికీ అన్నదానం చేస్తారు. కొంతకాలానికి బాబాగారు చెప్పినట్టుగానే ఆ రాజుకు సంతానం కలుగుతుంది. రాజు ఎంతో సంతోషంతో ఆ బాబాను దర్శించుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. బాబా, మీ రుణం తీర్చుకోలేను, చెప్పండి మీకు ఏం కావాలో, నాకున్న ధనం, రాజమందిరాల్లో ఏదైనా చెప్పండి, ఇస్తాను అని అన్నాడు. బాబా రాజు మాటలకు నవ్వుకుంటూ, 25 రోజుల్లో నీ రాజ్యమే నీ నుండి దూరమవ్వబోతుంది, ఇక నువ్వు నాకేమి ఇవ్వగలవు, వెళ్ళు అని అంటాడు. బాబా చెప్పిన మాటలు రాజుకు ఏమీ అర్థం కావు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరిగ్గా 25 రోజుల తరువాత ఆ రాజ్యాన్నంతా బ్రిటిషు వారు ఆక్రమిస్తారు. బాబా మాటలు ఆ రాజుకు అప్పుడు అర్థమవుతాయి. అలా ఎన్నో మహిమలు చాటి మస్తాన్వలి బాబా ఆరాధ్య గురువుగా మారిపోతారు. మస్తాన్వలి బాబా ఆ ఊరిలోనే దేవుడిని ధ్యానించుకుంటూ అక్కడి వారికి వైద్యం చేస్తూ నలుగురికి మార్గదర్శకంగా ఉండేవారు. అక్కడి ప్రజలు బాబా చెప్పిన మంచి మాటలను అనుసరించేవారు. బాబా గారు మేకలను మేపుకుంటూ దేవుడి ప్రార్థన చేసుకుంటూ అక్కడే ఉండేవారు. ఈయన ప్రార్థన చేసే సమయంలో మేకలు అడవి జంతువుల బారిన పడకుండా బాబా చేతిలో ఉండే కర్ర ఆ మేకలను కాపు కాసేది అని ఇక్కడి వారు బాబా మహిమ గురించి చెప్తూ ఉంటారు. మస్తాన్వలి బాబా ఎవరి వద్ద నుండి ఏది కూడా ఉచితంగా తీసుకునేవారు కాదు. పని చేసి మాత్రమే ఆయన ఆహారాన్ని సమకూర్చుకునేవాడు. ఒకరోజు బాబా తమ తోటి వారిని పిలిచి తాను జీవ సమాధి కాబోతున్నానని తెలిపాడు. అప్పుడు ఆయన వయస్సు సుమారు 45 సంవత్సరాలు. బాబా, మిమ్మల్ని ఎక్కడ సమాధి చేయాలి అని తమ తోటి వారు బాబాని అడిగారు.
అప్పుడు బాబా కొండ కింద ఉన్న చెరువు ఒడ్డున తవ్వండి, అక్కడ ఒక బండరాయి ఉంటుంది, ఆ రాయి క్రింద నన్ను సమాధి చేయండి అని చెప్తారు. బాబా గొల్లపడుచు దగ్గరకు వెళ్ళి, అమ్మా, నన్ను నీవు కన్నబిడ్డలా చూసుకున్నావు, నీ రుణం నేను తీర్చుకోలేను, చెప్పు నీకు ఏమి కావాలో ఇస్తాను అని ఆమెను అడిగారు. అప్పుడు ఆమె, బాబా, నిన్ను సమాధి చేసిన చోటే నీ కాళ్ల వద్ద నాకు సమాధి అవ్వాలని ఉంది అని బాబాతో చెప్పింది. దానికి బాబా, సరే తల్లి, ఇక నుండి నన్ను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ నిన్ను కూడా దర్శించుకుంటారు అని ఆ గొల్ల మహిళతో చెప్పి జీవ సమాధికి బయలుదేరుతారు. అలా కొండ క్రింది భాగాన చెరువు ఒడ్డున హజరత్ కాలేషా పీర్ మస్తాన్ వలీ బాబా గారు జీవ సమాధి అయ్యారు. కసుమూరు మస్తాన్ వలీ బాబా దర్గా రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ దర్గాను సందర్శించేందుకు భక్తులు కేవలం ఆంధ్ర రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో విచ్చేస్తుంటారు. గత 233 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఇక్కడ గంధ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దర్గాకు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బంగ్లాలో గంధ మహోత్సవం రోజు స్వామివారి గంధాన్ని ఉంచి ముస్లిం మత పీఠాధిపతులు ప్రార్థనలు చేసి యాదవ కులస్తుల చేతుల మీదుగా గ్రామ పురవీధుల్లో ఊరేగించి దర్గాకు గంధాన్ని తీసుకువెళ్తారు. కసుమూరు మస్తానయ్య మానసిక వైద్యునిగా ఖ్యాతి పొందారు. ఎంతమంది వైద్యులకు చూపించినా నయం కాని జబ్బులతో బాధపడుతున్న వారిని మస్తాన్ వలీ బాబా దగ్గరకు తీసుకువచ్చేవారు. తన దగ్గరకు వచ్చే మానసిక రోగులను నయం చేసి బాబా పంపేవారు. ఇప్పటికీ కూడా అదే నమ్మకంతో వివిధ ప్రాంతాల నుండి మానసిక రోగులు వచ్చి దర్గా ఆవరణలో ఉంటూ బాబాని ప్రార్థించుకొని వారి రోగాల నుండి విముక్తి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. దర్గాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటకృష్ణాపురం బావిలో బాబా నిత్యం స్నానం చేసేవారు. ఈ బావిలో స్నానం చేస్తే శారీరక రోగాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ బావిని షఫా బావిగా పిలుస్తారు. మస్తాన్ వలీ బాబా గ్రామంలో ఉండే కొండపై ఆటలు ఆడేవారని చరిత్ర చెబుతోంది. తన తోటి వారితో గోలీలు ఆడిన ప్రదేశాన్ని భక్తులు సందర్శిస్తుంటారు. అలాగే కొండపై మేకలను మేపుకుంటూ నిత్యం ఒక బండపై నిదురించేవారు. అలా ఆ బండరాయిపై గుంతలా ఏర్పడి ఉయ్యాల బండగా మారిందంటారు. నేడు ఆ ప్రాంతాన్ని ఉయ్యాల బండగా భక్తులు పిలుస్తుంటారు. బాబాగారు గోలీలు ఆడిన ప్రదేశాన్ని మీరు గమనించినట్లయితే అక్కడక్కడ గుంతలు పడి ఉంటాయి. ఈ గుంతల్లోనే గోలీలు వేసి ఆడుకునేవారని అక్కడి ప్రజల నమ్మకం. మీరు కూడా కసుమూరు దర్గాను దర్శించుకోవాలంటే నెల్లూరు నగరం నుండి కసుమూరు గ్రామానికి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నెల్లూరు నుండి కసుమూరు దర్గాకు చేరుకోవడం చాలా సులభం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మరియు మా ఈ వాయిస్ ఆఫ్ ఇస్లాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.